వెల్కమ్ బ్యాక్ టు సువర్ణవన్. నేను అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇంతకు ముందుకి వీడియో చేశానండి, గార్డెన్ టూర్ వీడియో చేశాను. అది సీడ్స్ తీసుకొచ్చి చిన్న చిన్న ప్లాంట్స్ అయినప్పుడు నేను వీడియో అనేది చేశాను. అప్పుడు బ్రతుకుతాయో లేదో తెలియలేదండి. అప్పుడు నేను అనుకున్నా, కానీ చాలా బాగా అన్నీ గ్రో అయిపోయి నాకు చాలా వెజిటేబుల్స్ వస్తున్నాయి. నేను డైలీ ఇక్కడ నుంచే నేను వంట చేసుకోవడానికి వెజిటేబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ ఏ విధంగా గ్రో అయ్యాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి గోంగూర అండి. ఫస్ట్ వచ్చేసి ఇలా గోంగూర ప్లాంట్స్ అనేది ఈ విధంగా పెంచుకున్నాను. ఒక 6-8 ప్లాంట్స్ అలా వేసానండి. అన్నీ ఒక్కటి కూడా పాడవ్వలేదండి. వేసిన ప్రతి సీడ్ నాకు వచ్చింది. గోంగూర అనేది చాలా బాగా గ్రో అయ్యింది. అలాగే నేను ఫ్రోజన్ కూడా చేసి పెట్టుకున్నానండి. నాకు ఈ ఇయర్ అంతా సరిపడా గోంగూర నాకు వచ్చింది. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాను. ఈ విధంగా వేసుకున్నాను. నేను ఇక్కడ అది అమెరికాలో అసలు గార్డెన్లో ఎలా కూరగాయలు పండించుకుంటారు, ఏ విధంగా వాళ్ళు కష్టపడి కూరగాయలు పండించుకుంటారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. నా గార్డెన్ అనేది కొంచెం మెస్గా ఉంది, ఏమనుకోకండి. ఎందుకంటే మాకు చేతనైంది, మా హస్బెండ్ ఎంతో కష్టపడి చేస్తున్నాడు. ఎందుకంటే మాకు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా వర్క్ జరుగుతుందండి. కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇక్కడ ఇది న్యూ కమ్యూనిటీ అండి, కాబట్టి ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది కమ్యూనిటీ అనేది. అక్కడ వర్క్ జరగడం వలన ఇదంతా ఇట్లా ఫారెస్ట్ లాగా కనపడుతుంది. దాని వలన మేము మాకు చేతనైనంత అదిగా తను ఇదంతా చేశాడు గార్డెన్ అనేది. ఫస్ట్ టైం నేను అల్లం కూడా ట్రై చేశానండి. సరే, అసలు అల్లం కూడా పండుతుందో లేదో తెలియదు, ఒకసారి ట్రై చేద్దామని ఈ విధంగా అల్లం కూడా ట్రై చేశాను. గ్రో అయితే అయ్యింది, కానీ లోపల మళ్ళీ వచ్చిందా ఏమొచ్చింది అసలు రాలేదా కూడా తెలియదు. గ్రో అయితే అయ్యింది. ఇక్కడ వేసుకున్నాను. అక్కడ కొద్దిగా అల్లం చిన్న చిన్న ప్లాంట్స్ అనేది కనపడుతున్నాయి మీకు. ఇది వచ్చేసి ఫ్లవర్స్ అండి. ఫస్ట్ నేను వీడియోలో చూపించినప్పుడు చాలా చిన్నగా ఉన్నది కదండి అప్పుడు. ఇప్పుడైతే ఫుల్గా ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్. నేను పూజకి ఉపయోగిస్తుంటాను, దేవుళ్ళకి పెడుతుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చిల్లీ ప్లాంట్స్ అండి. స్కై పైన లైట్ కూడా వెలుగుతుంది నేను వీడియో తీసేటప్పుడు. ఇది వచ్చేసి చిల్లీ ప్లాంట్స్ అండి. చిల్లీ ప్లాంట్ అనేది ఇక్కడ అమెరికాలో అయితే పచ్చిమిరపకాయలు చాలా రేటు ఉంటాయండి. అసలు ఎంత రేటు అంటే ఫర్ ఎల్బీ నేనున్న ఏరియాలో అయితే 1 LB $5 అట్లా ఉంటాయండి. అందుకని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు చిల్లీ మనకు కూడా పండుతుందా లేదా అని ట్రై చేస్తే చిల్లీ అనేది చాలా బాగా వచ్చాయండి. నేనైతే 2 months నుంచి చిల్లీ వెజిటేబుల్స్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను. ఫుల్గా గ్రో అయ్యాయి. మేము బయట కొనుక్కొచ్చుకుంటే మనము ఒక 1 LB or 2 LB 3 LB కన్నా ఎక్కువ కొనలేము కదా. నేను గార్డెన్ వేసుకోవడం వలన అసలు ఫ్రెష్గా అప్పటికప్పుడు నేను వచ్చి తెంచుకొని వెళ్ళి నాకు సరిపడా కూరగాయలు అయితే నాకు వస్తున్నాయండి. చిల్లీ ప్లాంట్స్ అనేది ఈ విధంగా వచ్చింది. చిల్లీలు బాగున్నాయండి, చాలా స్పైసీ ఉన్నాయి. వాల్మార్ట్లో తీసుకొచ్చానండి ఈ సీడ్ అనేది. నేను ఎండుమిరపకాయలు సన్నవి తెచ్చుకొని సీడ్ వేశాను. ఫస్ట్ చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా బాగా వచ్చాయి చిల్లీ అనేది. చిల్లీ వేసానండి. ఇదైతే ఇది దోసకాయ చెట్టు అండి. దోసకాయలు కూడా వచ్చాయి నాకు. దోసకాయలు కూడా బాగా వచ్చాయి దోసకాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పచ్చిమిరపకాయలు అండి. ఇది నేను అంతా వేసిందంటే ఇంకా పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ఉంది.
అక్కడక్కడ కొద్దిగా క్యాప్సికమ్ వేసాను. మళ్ళీ ఈ లైన్ అంతా బెండకాయలు, ఇవి బెండకాయలు. ఈ బెండకాయలు అనేది నాకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ మీకు తెలిసిన విషయమే అండి, అమెరికాలో అయితే వెజిటేబుల్స్ చాలా రేట్స్ ఉంటాయి. కానీ మేము ఇంట్లో మనం గార్డెన్లో పండించుకొని మనం వండుకొని తింటే అది ఒక మంచి అనుభూతి అనుకుంటా నేను. చాలా బాగా వచ్చాయి నాకు ఈ బెండకాయలు అనేది, చాలా మంచిగా వచ్చాయి. కొన్ని టమాటో ప్లాంట్స్ ఉన్నాయండి. టమాటో ప్లాంట్స్ ఉంటే ఏమైందంటే ఇట్లా మొత్తము హైట్ పెరిగి చాలా టమాటాలు వచ్చాయి. కానీ ఒక చెట్టుకి ఇట్లా అతుక్కొని దగ్గరగా నేను నడుచుకుంటూ వెజిటేబుల్స్ తెంచుకోలేని చెర్రీ టమాటోస్ అండి. చెర్రీ టమాటో వేసాను, వైన్ టమాటో వేసాను. ఆ చెట్లు బాగా దగ్గరగా వచ్చి మనం వెళ్ళి తెంచుకోలేని ఇదంతా గుబురుగా వచ్చేసి పెరిగాయి. కానీ టమాటాలు అయితే బాగా వచ్చాయి. నేను ఫ్రోజన్ చేసి పెట్టుకున్నాను అన్నీ, నాకు సరిపడా అయితే వచ్చాయి. ఇంకా నాకు టమాటాలు అన్నీ వచ్చిన తర్వాత ఆ ప్లాంట్స్ అనేసి తీసేసి పడేసాను. ఇప్పుడు నాకు నడుచుకొని వెళ్ళడానికి దారి అనేది బాగుంది. ఒక చెట్టుకి గ్యాప్ అనేది బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా చిల్లీ ప్లాంట్స్. ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ ఇక్కడ రాలేదు. ఈ చిన్న క్యాప్సికమ్లు వచ్చాయి. ఇక్కడ అయితే క్యాప్సికమ్లు కూడా బాగా పండుతున్నాయండి. అసలు క్యాప్సికమ్ అనేది ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి. క్యాప్సికమ్ వచ్చింది. బీట్రూట్ కూడా వేసానండి ఈసారి. బీట్రూట్ కూడా కొత్తగా ట్రై చేశాను, కానీ బీట్రూట్ కూడా బాగా వచ్చింది. నాకు వెజిటేబుల్ జ్యూస్కి బాగా వచ్చేసాయి. కీరా ప్లాంట్ కూడా వచ్చిందండి. కీరా ప్లాంట్స్ కూడా బాగా గ్రో అయ్యాయి. కీరాలు అనేది చాలా బాగా కాసాయండి. నాకు కీరా చాలా మంచిగా వచ్చిందండి. నాకు కీరా నేను రోజు డైలీ ఒకరోజు వెజిటేబుల్ జ్యూస్, ఒకరోజు ఫ్రూట్ జ్యూస్ చేసిస్తాను మా కిడ్స్కి. మా ఫ్యామిలీ నలుగురము మేము జ్యూస్ అనేది కంపల్సరీ ఈవినింగ్ తీసుకుంటాము. ఈ చిల్లీ ప్లాంట్ అండి, ఇది ఒక వెరైటీ అండి. ఈ వెరైటీ ఇది ఏమైందంటే ఇది వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చి వేసాను. ట్రై చేశానండి అన్నీ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది లోవ్స్ వాల్మార్ట్ వాటిలో తీసుకొచ్చి ఈ చిల్లీ అనేది పులుపు ఉందండి, పుల్లగా ఉంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఇది చాలా బాగా అనిపించింది. ఈ ప్లాంట్ కూడా రెడ్ కలర్ కంప్లీట్ ఇట్లా రెడ్ అయిపోతుందండి. ఈ విధంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి ఊరికే తినడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బెండకాయ చెట్లు అన్నీ బాగా గ్రో అయిపోయాయి. ఇంకా ఇది సెప్టెంబర్ కదండి, ఇంకా నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఎండ్కి మాకు చలి వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకా చెట్టు అనేది ఉండదండి, కంప్లీట్గా -డిగ్రీలకి వెళ్ళిపోతుంది మాకి చలి అనేది. అందువల్ల ఇంత మంచిగా పెరిగిన చెట్లు, ఇంత బాగా మేము గార్డెనింగ్ చేసుకున్న వెజిటేబుల్ గార్డెన్ అంతా ఒక్కసారిగా మైనస్లోకి వెళ్ళేసరికి ఒక్క చెట్టు కూడా బ్రతకదండి. ఇప్పుడేమో ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయి కదా మనకి, అంత గ్రీన్గా. ఇది మన చేతులతో పండించుకొని తింటే ఇలా ఉంటుందండి. ఈ విధంగా గార్డెన్ అనేది వేసుకున్నాను. అది కూడా నేను హౌస్ కొనుక్కున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేది వేసుకుంటున్నానండి. ఈ మిర్చి కూడా సపరేట్ అండి. ఇది క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కూడా బాగా వస్తున్నాయి. టమాటో ఇక్కడ ఉంది. టమాటో ప్లాంట్ ఉందా అక్కడ? క్యాప్సికమ్ ఇక్కడ ఉంది. క్యాప్సికమ్ బిగ్ ఉందా అక్కడ? క్యాప్సికమ్ ప్లాంట్ ఉందండి ఇక్కడ మధ్యలో. నాకు నడవడానికి రావట్లేదు, వెళ్ళడానికి మనకి ప్లేస్ అనిపించట్లేదు, కాబట్టి ఇక్కడ వచ్చి చూపిస్తున్నాను. చూడండి క్యాప్సికమ్ అనేది ఎంత బాగా పండుతున్నాయి. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి.
క్యాప్సికమ్ మనము క్యారెట్ పన్నీరు బీన్స్ వేసేసి దమ్ పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తెంచుకొని చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుందండి ఈ టమాటో చెట్లు. ఇది చెర్రీ టమాటోస్ అండి. ఈ విధంగా ఈ చెట్లను అన్నిటినీ పట్టేస్తుందండి. ఇది తీగలాగా పారుకుంటూ వెళ్ళిపోయి చెట్లను అన్నింటినీ ఇట్లా ఆక్యుపై చేసేసుకుంటుంది. కాబట్టి ఆ చెట్టు పీకేసి టమాటాలు తెంచుకొని బయట పడేస్తున్నాను. ఇట్లా గార్డెన్లోకి వెళ్ళకుండా అంతా నిండిపోతుందండి ఇలా. అందుకని నచ్చలేదు. ఇది నెక్స్ట్ టైం వెయ్యను. వైన్ టమాటో ఒకటే వేసుకుంటాను. తెంపడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. వైన్ టమాటో టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ తెంచడం కూడా చిన్న చిన్న పళ్ళు కదా అండి, తెంచడం కూడా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నాకు నచ్చలేదు. వైన్ టమాటోనే నెక్స్ట్ టైం వైన్ టమాటోనే ప్లాన్ చేసుకుంటాను. ఇదంతా బెండకాయలండి. బెండకాయలు అయితే బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ బెండకాయలు రోజు 1/2 kg దాకా వస్తుందండి. నాకు డైలీ 1/2 kg అయితే నాకు బెండకాయలు అయితే వస్తున్నాయి. అన్ని వెజిటేబుల్స్ క్యాప్సికమ్ కానీ బెండకాయలు కానీ టమాటాలు కానీ కీర దోసకాయలు గోంగూర నేను వేసిన ప్రతి విత్తనం కూడా నాకు మొలకెత్తి నాకు కావాల్సినంత ఫుడ్ అయితే నాకు అందిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆ గోంగూర బతుకుతుందో లేదో అనేసి నేను మళ్ళీ ఇక్కడ గోంగూర అనేది ప్లాన్ చేశాను. ఈ గోంగూర అనేది నేను అమెజాన్లో తీసుకున్నానండి. సీడ్స్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కానీ రెడ్ గోంగూర ఉంటే బాగుంటుంది. రెడ్ గోంగూరతో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది లైక్ చేస్తారు. అందుకని నాకు కూడా ఇష్టంతోనే నేను గోంగూర పండించుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పప్పు పచ్చడికి బాగుంటుంది. ఇది యాపిల్ ట్రీ అండి. నేను ఫస్ట్ చెప్పినా కదండి, మా హౌస్ 1 year బ్యాక్ హౌస్ తీసుకున్నాము. ఆ హౌస్కి ఎన్ని ఇయర్స్ ఉంటే యాపిల్ ట్రీకి అన్ని ఇయర్సే ఉంటాయి. కాబట్టి గుర్తుగా నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను. ఇది నా ఐడియా అండి, నా ఓన్ ఐడియా. ఇది మీకు కూడా నచ్చిందా? మీ ఇల్లు కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే అదే రోజు మీకు రిజిస్ట్రేషన్ అయిన రోజు ఒక ప్లాంట్ తెచ్చి పెట్టుకోండి. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు లైఫ్లో ఒక మెమరీ లాగా మిగులుతుంది. ఆ గార్డెన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చాలా కష్టపడి ఎంతో ఇష్టంతో పెంచుకున్న గార్డెన్ అండి ఇది. మేము వీళ్ళు ఏముందిలే అమెరికాలో ఏముంటుంది ఈజీలే అని అనుకుంటారు, కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత దీని వాల్యూ అనేది ఏందనేది అర్థమవుతుంది. కష్టపడి పని చేసుకుంటేనే మనము ఏదైనా సాధించగలము. కాబట్టి నా గార్డెన్ టూర్ ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంకొన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ అనేది అది జరుగుతుంటాయి, కావాలని కాదు. ఈ ప్లాంట్ కూడా బాగా వచ్చిందండి. ఈ చిల్లీ అనేది, చిల్లీ ప్లాంట్స్ బాగున్నాయి. వాటితో నేను పచ్చడి చేసుకుంటున్నానండి. రెడ్ మిరపకాయలతో టమాటో పచ్చడి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మీరు కూడా చిన్నగా బ్యాక్యార్డ్లో ఏదున్నా అందరూ మనకు చేతనైనంత విధంగా మనకు నచ్చిన ప్లాంట్స్ని వేసుకొని మనం కూడా పండించుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుందండి. అందరికీ ఆర్గానిక్గా పండించుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందరూ నాలాగా మీరు కూడా అందరూ వేసుకొని హ్యాపీగా ఫీల్ కావాలండి. మనకి ఎంత ప్రెషర్ ఉన్నా సరే, మైండ్కి ప్రెషర్ ఉంటుందండి, అందరికీ ఉంటుంది, నాకు కూడా మీలాగే ఉంటుంది. కానీ ఆ ప్రెషర్ అన్నీ మనం తట్టుకొని మనం వచ్చి ఒక్కసారి గార్డెన్లో మనకు నచ్చిన కూరగాయలు అనేది చూసుకొని వాటికి వాటర్ పట్టుకొని మనం హ్యాపీగా తెంచుకొని 1 గంట సేపు స్పెండ్ చేసినాం అనుకోండి, ఆ ప్రెషర్ అనేది వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది, ఆరోగ్యం కూడా గుడ్ ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనండి, ఎక్కువ సోచ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.